నమస్తే గురుగారు. శ్రీమాత్రే. మీరు కొంతకాలంగా గోల్డ్ గురించి ప్రొడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అది చాలా మంది ఫాలో అయ్యి చక్కగా బిజినెస్ చేసుకుని సేఫ్ ప్లేస్లో ఉన్నారు గురుగారు. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ పైన సరైన సమయం ఏంటి గురుగారు? ఏ టైంలో కొనమంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టండి. సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు రేటు తగ్గుతుంది, బంగారం రేటు తగ్గుతుంది. ఎంతకు వస్తుంది అనేది 1,36,000 వరకు బంగారం వస్తుంది. 1,36,000 ఇది 24 క్యారెట్స్ వస్తుంది. వచ్చినప్పుడు కొనుక్కోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బంగారము 1,30,000కు 24 క్యారెట్స్ రేటు తగ్గదు. అయిపోయి ఇంకా తగ్గదు. ఇంకా అది తగ్గుతుంది అనుకోవడం మూర్ఖత్వం. తగ్గదు. 1,30,000 దగ్గరికి ఎప్పుడైనా బంగారం వచ్చేస్తే హ్యాపీగా కొనుక్కోండి. ఒకవేళ తగ్గినా కొంచెం తగ్గుతుంది, కానీ మరీ అంత అయితే తగ్గదు. 1,30,000 అనేది బంగారంకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది ఎప్పటి వరకు అంటే మన గవర్నమెంటు 10% ఏదైతే ఇది ఉందో, ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో అది 10% ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తే మళ్ళీ బంగారం రేట్ పడిపోతుంది. అప్పుడు పడ్డా అది ఎప్పుడు తగ్గిస్తుంది అని అంటే బంగారం 1,60,000 70,000 పోయినప్పుడు 10% డ్యూటీ తగ్గిస్తుంది. అప్పుడు ఒక్కసారిగా 17,000 తగ్గిపోతుంది. 17,000 తగ్గింది అని అంటే మళ్ళీ ఆ 1,50,000 దగ్గరనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 14, 18వ తారీఖు వరకు లోపల బంగారం రేటు కనుక తగ్గితే 1,38,000 తగ్గిన ఎప్పుడు తగ్గినా కొనేసుకోండి బంగారం. తర్వాత అది మీ విచక్షణ, మీ రీసెర్చ్ బట్టి. నా రీసెర్చ్ బట్టి అయితే తెలిసింది. మీరు ఎవరైనా మీ సెబీ ఫైనాన్షియల్ రిజిస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కనుక్కొని రీసెర్చ్ చేసుకొని కొనుక్కోండి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే బంగారము మనం చాలా ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నాం. నేను అందరికీ చెప్పేది ఏంటంటే బిస్కెట్ కొనుక్కోండి. ప్రస్తుతం అయితే బిస్కెట్ కొనుక్కోండి. ఇంకా బంగారం పెరిగినప్పుడు, బంగారం బాగా పెరిగినప్పుడు ఏం చేయండి అంటే ఆ బిస్కెట్ ఇచ్చేసి అప్పుడు 22 క్యారెట్స్ అయితే చేయించుకోండి, లేదంటే కొనుక్కోండి. ఏమవుతుంది అని అంటే 22 క్యారెట్స్ బంగారం కొనుక్కోవాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ మీద 18% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది, 18% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 10 లక్షల బంగారం కొందాం అనుకుంటున్నారు. మార్కెట్లో ఉన్న ధర 10 లక్షలు, కానీ మీరు దానికి ఏం చేస్తున్నారంటే 1,80,000 ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టేస్తున్నారు. 18% ఎక్స్ట్రా ఇంపోర్ట్ డ్యూటీ. దాంట్లో 8% ఎట్లాగో ఎవ్రీ టైం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 18% అదొకటి అయిపోయింది. అంటే 1,80,000 ఎక్స్ట్రా పెడుతున్నారు. మళ్ళీ 3% జిఎస్టీ ఉంటుంది. అంటే 2,10,000 ఎక్స్ట్రా పెడుతున్నారు. దానికి తోడు తరుగు మజూరి ఉంటుంది. అది ఎంత అంటే ఏం లేదన్నా వాడు 15% తక్కువైతే ఇవ్వడు. ఇంకా మీరు ఏమైనా భారీ హారాలు పెంచుకుంటే మాత్రం 20-25%, 18% ఇంకా పెరుగుతుంది. 15% వేసుకుంది. మళ్ళీ 1,50,000 అంటే 2 లక్షలకి మళ్ళీ 1,50,000 కలిపితే 3,50,000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఇది 10 లక్షల బంగారానికి 3,50,000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు. వేస్ట్ కదా. మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింది, దాంట్లో ఆల్రెడీ ₹1,00,000 తగ్గినట్టే. మీరు తరుగు మజూరికి మీరు పెట్టిన డబ్బులు తిరిగి అయితే రావు. మళ్ళీ మీరు వెళ్ళి అదే బంగారం షాప్లో కొన్న నెక్స్ట్ మూమెంట్లోనే మీరు అమ్ముతా అంటే వాడు ఈరోజు 22 క్యారెట్స్ రేట్ మాత్రం తీసుకుంటాడు తప్ప తరుగు మజూరి వాడు ఇవ్వడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేనేమంటాను అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారం ఏదైనా కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళకి రాలేదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి పెళ్లి చేసేటివి ఉన్నాయి అనుకోండి, బంగారం బిస్కెట్ కొనుక్కోండి. దానికి మీరు 3% జిఎస్టీ కన్నా ఎక్కువ కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆటోమేటిక్గా 10% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో మీకు కాలక్రమేణా అది ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు మీ దగ్గర బిస్కెట్ బంగారం ఉంటుంది కదా, బంగారం ఏ 3 లక్షలకో తులమైనప్పుడు ఆ బిస్కెట్ బంగారం ఇచ్చేసి మీరు అప్పుడు తరుగు మజూరి అన్నీ దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సో అట్లా మీరు బిస్కెట్ బంగారం ఇచ్చి కొనుక్కోండి, బాగుంటుంది. కానీ హారాలు కొనకండి, బిస్కెట్ బంగారం కొనుక్కోండి. దాన్ని జాగ్రత్తగా లాకర్లో జాగ్రత్తగా పెట్టుకోండి. కాబట్టి బంగారం ఎప్పటికైనా సరే విలువైనటువంటిదే. ఇప్పుడు బంగారం తగ్గొచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా బంగారం యొక్క ధర 1,25,000 కన్నా అయితే అసలు తగ్గదు. 30,000
ఇంకా అది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి 1,30,000 అయితే తగ్గదు. కాబట్టి బంగారం ఎవరైనా కొనేది ఉంటే 1,30,000 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి కొనుక్కోవచ్చు. ఇది 24 క్యారెట్స్ నేను చెప్పేది. లోయెస్ట్ ప్రైస్ ఇండియన్ కరెన్సీలో 1,30,000 24 క్యారెట్స్. ఎప్పుడు బంగారం కొనుక్కున్నా మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడు బంగారం కొనుక్కున్నా బిస్కెట్ బంగారమే కొనుక్కోండి. ఆభరణాలలో కొనకండి. ఇప్పట్లో ఆభరణాలు కొనకూడదు. 10% ఎప్పుడైతే పడిపోతుందో, ఇది భారతదేశంలో కస్టమ్ డ్యూటీ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు అది ఆల్మోస్ట్ 20% వరకు ఉంది కస్టమ్ డ్యూటీ. కస్టమ్ డ్యూటీ 10% ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు మీరు ఈ ఆభరణాలు కొనడానికి వెళ్ళండి, లేదంటే ఆభరణాలు చేయించుకోవడానికి వెళ్ళండి. అప్పుడు మీరు ఆభరణాలు చేయించుకోవడానికి వెళ్ళేసరికి ఈ యొక్క బంగారం ధర భవిష్యత్తులో చాలా రేట్ అయిపోయి ఉంటుంది. భవిష్యత్తులో ఇంకొక 5 ఏళ్ల తర్వాత బంగారం ధర చూస్తే 5 లక్షల తులమైన పెద్ద ఆశ్చర్యం లేదు. 10 గ్రాములు 5 లక్షలైనా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో 50,000కి గ్రామ్ భవిష్యత్తులో అవుతుంది. సో కాకపోతే మార్కెట్ని బట్టి ఎట్లాగైతే ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంటుందో, ఇన్ఫ్లేషన్ వచ్చి రాగానే కరెన్సీ వాల్యూ ఎట్లాగైతే తగ్గుతూ ఉంటుందో అట్లా బంగారం రేట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు ఎప్పటికైనా బంగారం. ఎందుకోసం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కలి ఎక్కడ ఉంటాడు అంటే బంగారంలోనే ఉంటాడు. ఈ మొత్తం ఈ యుగములో, ఈ కలియుగములో 5 ప్లేస్లో కలి ఉంటాడు. ఈ 5 ప్లేసుల్లో ఇవి 5 మాత్రమే మార్కెట్ని లీడ్ చేస్తాయి భవిష్యత్తులో. అంటే ఇప్పుడు కాదు, 2047లో అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి అయితే కన్ఫర్మ్గా ఏర్పడుతుంది 2047. సో 2047లో అయితే గనక ఒకే దగ్గర 8 గ్రహాలు వస్తాయి. ఆ రోజు సూర్యగ్రహణం ఉంటుంది. అది అయిన నెక్స్ట్ డే నుంచి భూప్రపంచంలో ఉండే మానవాళి సగానికి సగం చనిపోతారు. సగానికి సగం ఆల్మోస్ట్ ఇంకా ఉండరు ఎవరు. అది వస్తుంది, ఆ విపత్తు వస్తుంది. 20 years ఉంది మీరు చెప్పిన ప్రకారం. అది ఉంది ఆల్మోస్ట్ 20 years 40. సో అది జరిగిన తర్వాత అప్పుడు ఇంకా వాల్యూ ఏం ఉండదు. ఇంకా మనిషికి తిండి కూడా దొరకని పరిస్థితులు వస్తాయి. సో అలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుందాము. కానీ నా రీసెర్చ్లో అయితే చూసింది అయితే అదే. అయితే అప్పటి వరకు ఇవి విజృంభిస్తాయి. ఇవి ఎక్కువగా ఎప్పుడైతే ఈ 5 విజృంభిస్తాయో అప్పుడు కలి పూర్తిగా ప్రవేశించాడు అని అర్థం. కలి రావడానికి 5 ప్రదేశాలు ఉంటాయి. కలి పూర్తిగా అంటే ఈ భూమిని కంప్లీట్, ఈ యుగాన్ని మొత్తం కూడా తాను ఏలేది ఏంటంటే ఈ 5 విజృంభించినప్పుడు. ఆ 5 ఏమిటంటే కనుక, 1 గ్యాంబ్లింగ్, జూదం ఎప్పుడైతే అఫీషియల్ అయిపోతుందో 1. 2వది మాంసం. మానవాళి మొత్తం కూడా శాకాహారులు అనేటువంటి వాడే లేడు. ఇంకా అందరూ మాంసం తింటున్నారు. మొత్తం మాంసాహారులు అయిపోయారు కంప్లీట్గా. అది 3వది స్త్రీలు అందరూ పాతివ్రత్యాన్ని కోల్పోతారు. స్త్రీలందరూ పాతివ్రత్యాన్ని కోల్పోయి శరీరాల్ని అమ్ముకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తారు, పాతివ్రత్యం కోల్పోయి. 4వది మద్యం ఏరులై పారుతుంది. ప్రతి ఒక్కడు మద్యప్రియుడైపోతాడు. ఆల్కహాల్ తాగనోడు ఉండడు, అది కామన్ అయిపోతుంది. నీళ్లు దొరకవు కానీ మద్యం దొరుకుతుంది, అంత కామన్ సిచ్యువేషన్ వస్తుంది. 4. 5వది బంగారం, అంటే మెటల్స్, ఆల్ మెటల్స్ అండ్ క్రూడ్స్. ఇవి 5 ఎప్పుడైతే ఈ యొక్క భూమి లోపలికి పూర్తిగా 100% రిజల్ట్ వస్తుందో అప్పుడు కలి వస్తాడు. అది కలి వచ్చినట్టు లెక్క అప్పుడు. అంటే కలి యొక్క విస్తీర్ణం మొత్తం అయిపోయినట్లు లెక్క. ఆ తర్వాత ఇంకా అన్ని విడంబనమే. అప్పటికి గుళ్ళు ఉంటాయి, అప్పటికి దేవతారాధనలు ఉంటాయి, అప్పటికి మంత్రాలు ఉంటాయి, కానీ అన్ని అబద్ధాలే. అంటే మనసులో ఒకటి, బయట ఒకటి. సో నిష్కల్మషమైనటువంటి భక్తి, పరిపూర్ణమైన భక్తి పూజలు ఎప్పుడు ఉండవు. అవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మొత్తము మెటల్సే రాజ్యం వెళ్తాయి, కరెన్సీ ఉండదు. ఇంకా అప్పుడు క్రిప్టో కరెన్సీ రాజ్యం వెళ్తుంది. డిజిటల్ కరెన్సీ చెప్పాను కదా, జూదం, గ్యాంబ్లింగ్ అన్నా కదా, గ్యాంబ్లింగ్ అంటేనే క్రిప్టో కరెన్సీ. వాటికి బ్యాక్ అండ్ ఏది ఉండదు, కానీ మెటల్స్ సపరేట్గా ఉంటాయి. సో అప్పుడు కరెన్సీ అనేది క్రిప్టో కరెన్సీలోనే ఉంటుంది. కరెన్సీ అంతా క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు ఈ భారతదేశానికి ఈ కరెన్సీ,
యూరప్కి కరెన్సీ అవి ఉండవు. ఇంకా క్రిప్టో కరెన్సీ వరల్డ్ వైడ్గా ఓన్లీ వన్ కరెన్సీ అయిపోతుంది. క్రిప్టో కరెన్సీసే ఉంటాయి ఇంకా. సో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు వీడు చెప్పారు కదా, ఇది అశ్విని దత్ గారి అల్లుడు ఆయన చెప్పాడు కదా, ఇట్లా అని పెట్టేస్తే వెళ్ళిపోతాయి అనమాట కల్కిలో. ఏది యూనిట్స్ వేస్తాడు కదా, సేమ్ అట్లాగే వస్తుంది భవిష్యత్తులో, అదే ఉంటుంది. సో ఇవి 5 ఎప్పుడైతే విజృంభిస్తాయో మానవాళి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనిషి ఆయుష్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనిషి వెంప చెట్టుకి నిచ్చెన వేసుకొని ఎక్కుతాడు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, బంగారము వెండి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కరెక్ట్ ప్రైస్ చెప్తాను. ఈ ప్రైస్ రేంజ్లోనే కొనుక్కోండి పెట్టుబడి పెట్టేవాళ్ళు. బంగారము పెట్టుబడి పెట్టాలి అని అంటే ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టుకోండి. దీనికి మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. కానీ క్యాష్లోనే పెట్టుకోండి. ఈటీఎఫ్లో పెట్టుకునేటప్పుడు ఏంటి, క్యాష్లోనే పెట్టుకోవాలి. దానికి మార్జిన్ ట్రేడ్ ఫండ్లో పెట్టకూడదు ఈటీఎఫ్లో. సో మళ్ళీ ఆ డబ్బులు ఏదో ఉంటాయి, దానికి ఏమంటారు, ఆప్షన్స్ అండ్ చైన్స్. ఆప్షన్ చైన్లో డబ్బులు పెట్టకూడదు. ప్యూర్గా డబ్బులు మీ అకౌంట్లో వేసుకోండి, ట్రేడింగ్ అకౌంట్లో వేసుకోండి. అది కోటాక్ నియో కానీ, కోటాక్ నియో చాలా బాగుంటుంది. ఈజీగా నీకు అప్పటిదప్పటినే డబ్బులు సెటిల్ అయిపోతాయి. కొన్ని వేరే అప్లికేషన్లో డబ్బులు అప్పుడే సెటిల్ అవ్వవు. కోటాక్ నియోలో అప్పుడే, నేను కూడా అదే వాడతాను కాబట్టి చెప్తున్నాను. సో ఏం చేయండి అని అంటే ఈటీఎఫ్లలో వచ్చేసి ఏ ఈటీఎఫ్ అయినా సరే, ఎస్బీఐ కానీ ఏదైనా సరే మీకు ఏది నచ్చినా ఆ ఈటీఎఫ్. టాటా ఈటీఎఫ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మీరు 1000 రూపాయల నుంచి కూడా కొనుక్కోవచ్చు. మీరు 1000 రూపాయలు కూడా. గోల్డ్ ఎంత మీకు 18 రూపాయలు 17 రూపాయలకే దొరుకుతుంది గోల్డ్ షేర్ ఒక్కటి. సో సిల్వర్ షేరు 22 రూపాయలు 23 రూపాయలు ఆ రేంజ్లో దొరుకుతుంది. సో మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ మీరు చూసుకోండి. గోల్డ్ ఎప్పుడైతే 1,35,000 వరకు వచ్చి కిందికి దిగుతూ ఉంటే అప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెట్టుబడి పెడితే మళ్ళీ గోల్డ్ ఒక 5 ఏళ్ళ వరకు పెట్టింది మర్చిపోండి. ఇంకా 5 ఏళ్ళ వరకు 1,35,000 దగ్గర మీరు కొన్నది 5 ఏళ్ళ తర్వాత అది 3 లక్షల వరకు ఉంటుంది. అంటే కన్ఫామ్గా డబుల్ అయిపోతుంది. 3 అయిపోతుంది, 5 కూడా అవ్వచ్చు. ఇది 24 క్యారెట్స్ గోల్డ్ ఈటీఎఫ్లలో పెడితే. అట్లాగే సిల్వర్ కూడా బంగారంతో పాటు పరిగెడుతుంది. గోల్డ్ అన్న అయితే సిల్వర్ తమ్ముడు, అంతకుమించి పెద్దగా ఏం లేదు, వాడుతుంది. గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇలాగే ఆయిల్ ప్రైజులు పెరిగిపోయి ఆయిల్ క్రైసిస్ కనుక, ఇప్పుడు వరల్డ్ వార్ 2 వచ్చి 2029 నుంచి 2032 మధ్యలో వరల్డ్ వార్ 2 వస్తుంది కన్ఫామ్గా. అప్పుడు పంచగ్రహ కూటమి ఉంది. అది జరిగిన తర్వాత వరల్డ్లో ఉండేటువంటి ఆయిల్ రిజర్వ్స్ క్రమేణా పడిపోతూ ఉంటాయి. అప్పుడు సిల్వర్కి వాల్యూ పెరుగుతుంది, ఈవీకి వాల్యూ పెరుగుతుంది, ఈవీ వెహికల్స్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకొక 3 ఏళ్ళు దాటితే ఈ 2029 తర్వాత వెండి బంగారముతో దాదాపుగా బంగారం రేట్లు, అంటే ఇప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్ 1,35,000 కనుకుంటే కిలో బంగారం ఎంత అయింది, కిలో వెండి ఎంత అవుతుందంటే 2,60,000. అంటే గ్రాముకి కేజీ, గ్రాము ఇప్పుడు ఒకప్పుడు 1 గ్రాముకి 1 కేజీ వెండి వచ్చేది. ఇప్పుడు 1 గ్రాము వర్తులో ఎంత అవుతుంది, 1/2 కేజీ వస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో 1/2 కేజీ వస్తుంది. ఇది వెండి. అంటే బంగారం 1 గ్రాము, వెండి 1/2 కేజీ, అంటే 250 గ్రాములు వచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. అది ఇప్పుడు 2029 నుంచి 2032 తర్వాత ఆ మధ్యలో పెరిగి ఇంకా కంటిన్యూ గ్రాస్ పెరుగుతూనే ఉంటుంది. సో సిల్వర్ రిజర్వ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, గోల్డ్ రిజర్వ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. 2032కి సిల్వర్ గోల్డ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది, కంప్లీట్ బంద్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇంకా సిల్వరు, గోల్డ్, తర్వాత కాపరు, ఐరను, అల్యూమినియము, జింక్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి ఇంకా అప్పుడు. సో దాంతోపాటు క్రిప్టో కరెన్సీ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఆటోమేటిక్గా కరెన్సీస్, రెగ్యులర్ కరెన్సీస్ వాల్యూ పడిపోతుంది. 2047 తర్వాత ఇంకా అవి రాజ్యం వెళ్తాయి, నార్మల్ కరెన్సీస్ ఇక రాజ్యం వెళ్ళవు. క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఎవడైనా క్రైమ్ చేస్తే పట్టుకోవచ్చు, ఎట్లా, వాడి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసి. కానీ క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్ జరిగితే వాడిని పట్టుకోలేము, బ్లాక్ చైన్లో పట్టుకోలేము. వాడు కొన్ని చంపేయమని చెప్తాడు, నువ్వు వాడిని చంపేసేయు, నీకు నేను ఒక $100 ఇస్తాను, 100 USDT ఇస్తాను అంటాడు. ఒక 1000 USDT వాడికి వీడు ట్రాన్స్ఫర్ చేస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు. క్రైమ్ జరిగినట్టు ఎవడికి తెలియదు. నాకేముంది సార్, నాకేం ఇవ్వలేదు కదా, నాకేమొచ్చింది అని అంటాడు.
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏం తెలియవు, అట్లా అయిపోతుంది భవిష్యత్తు. సో ఏది ఉన్నా నేను అందరికీ ఏం చెప్తానంటే లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఉన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయండి. 2047 వరకు లైఫ్ మంచి ఎంజాయ్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రదీప్ జోషి ప్రెడిక్షన్ ప్రకారం 2047కి డూమ్స్ డే అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఆ డేట్ కూడా చెప్తాను నేను, కన్ఫర్మ్గా డేట్ కూడా చెప్తాను. ఎందుకోసం అంటే నేను చాలామంది జాతకాలు చూసినప్పుడు కూడా అది ఉంది. కాబట్టి ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా మెటల్స్ ఆర్ వాల్యుబుల్. కాకపోతే పబ్లిక్ అందరికి నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఒంటి మీద ధరించకండి. ఇట్స్ ఎ డెడ్ ఎండ్. లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఎంత మ్యాక్సిమం ఇంకొక 3 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఎవరు వేసుకోవడానికి కనబడరు. నేను రాసిస్తున్నా. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఎవరు కూడా బంగారం వేసుకొని తిరగరు రోడ్ల మీద. అంటే బయట తిరగరు, ఇంకా తిరిగినెవరు. ఇప్పుడు నేను మంచిగా గోల్డ్ చైన్ వేసుకున్నాను, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత గోల్డ్ చైన్ వేసుకోవాలంటే నాకు లైఫ్ థ్రెట్ ఉంటుంది. సో ఎవరైనా గోల్డ్ చైన్ వేసుకుంటే పోలీసులు చెక్ చేస్తారు. గోల్డ్ చైన్ వేసుకున్నావు నువ్వు, నడు, నీకు నేను రోడ్డు మీదకి రావద్దు, నువ్వు ఇంట్లో ఉండు అంటాడు. భవిష్యత్తులో జరుగుతుంది చూడండి. కావాలంటే ఒంటి మీద ఎవరి గోల్డ్ ఉన్నా సరే పోలీసులు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. లేదంటే అరెస్ట్ చేసి వాళ్ళ లోపల పెట్టి వాళ్ళ గోల్డ్ తీసుకొని వాళ్ళని సేవ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి సంబంధించి పిలిపించి పంపిస్తారు. ఇప్పుడు వాడి మీద హెల్మెట్ ఎలా పెట్టుకుంటే ఫ్యూచర్లో గోల్డ్ వేసుకోవద్దు అనేది పెడతారనమాట, నియమాలు పెడతారు. ఎందుకోసం అంటే బంగారము ప్రాణహాని. ఎందుకోసం అంటే కలి దాని మీద ఉంటాడు కదా, ప్రాణహాని. ఇప్పటికే జరుగుతున్నాయి చైన్ స్నాచింగ్ జరుగుతుంది. సో ఫ్యూచర్లో కరెన్సీ ఇట్స్ లైవ్ కరెన్సీ కదా. ఒక 10 గ్రాముల బంగారం ఉంది అంటే 30 లక్షలు ఉన్నట్టు. ఇంకేముంది, ఒంటి మీద 30 లక్షలు ఉన్నట్టు 3 లక్షల తులం అయిపోతుంది కదా. 5 ఏళ్ళ తర్వాత కన్ఫర్మ్గా 3 లక్షల తులం ఉంటుంది. 10 గ్రాములు అంటే 30 లక్షలు. ఇట్లా లాగేస్తే 30 లక్షలు వచ్చాయి. దాన్ని తీసుకెళ్ళి కరిగించుకొని ఇది నాదే అంటే ఎవడు చెప్పడానికి ఏం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఆభరణాలు పనిచేయవు. గోల్డ్ వేసుకోండి, లేదంటే ఇట్లాంటి మాలలు వేసుకోండి. మీకు అంత ఆభరణాలు వేసుకోవాలనుకుంటే మాలలు వేసుకోండి, కానీ మాత్రం ఇంకా గోల్డ్ వేసుకోవడం మర్చిపోండి. ఇంకా భవిష్యత్తులో గోల్డ్ వేసుకోవడానికి లేదు, తిరగడానికి లేదు. అండ్ వన్ మోర్, ఇది కూడా చెప్తున్నా, ఇది ఎవడన్నా సినిమా కూడా సినిమాలో ఈ సీన్ పెడతారు. ఇప్పుడు ఏసీ కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, భవిష్యత్తులో రాబరీస్ ఎట్లా జరుగుతాయో చెప్తానండి. ఒక కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. దొంగలందరూ ఒక 10-20 మంది వస్తారు. మొత్తం కళ్యాణ మండపం అంతా లాక్ చేస్తారు. లోపల మొత్తం కూడా ఒక టియర్ గ్యాస్ వదిలేస్తారు. అందరూ మూర్చబడిపోతారు. అందరి దగ్గర గోల్డ్ మొత్తం తీసుకొని వీళ్ళు జంప్. ఇది సినిమా సీన్ ఒక దాంట్లో వస్తుంది, తర్వాత రియల్గా సినిమా సీన్లోనే ఉంది అయితే. సో సెంట్రల్ ఏసీ ఉన్న కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, ఏం లేదు, సెంట్రల్ ఏసీలో అదేదో లిక్విడ్ వేసిస్తారు. ఏసీలకి మొత్తం మత్తు మందు వచ్చేస్తుంది. కంప్లీట్గా అందరూ మత్తులో పడిపోతారు. ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఎత్తుకుపోతారు. అది బిగినింగ్. ఇంకా అక్కడికి నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఒంటి మీద బంగారం వేసుకోవద్దు అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఉంటే మీ పూర్తి ఇన్కమ్లో, మీకు సంపాదనలో, మీ సేవింగ్స్లో 20% పెట్టండి, ఎక్కువ పెట్టద్దు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అందరికీ సెట్ అవుతుందా గురుగారు? అంటే జాతక రీత్యా కొంతమంది చంచల స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓపిక ఉండదు. ప్రైస్ పడిపోతుంది అని అమ్మేస్తారు. ప్రైస్ పెట్టిన తర్వాత అయ్యో అప్పుడు పెట్టింటిండ్రా లాస్ట్కి అమ్మేసుకున్నా అంటారు, ఫీల్ అవుతుంది బ్యాడ్. అంతకుమించి ఇంట్లో ఓపిక ఉండాలి. స్టాక్ మార్కెట్లో, బులియన్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి గోవిందా అని స్వామివారిని తలుచుకొని ఒక 5 ఏళ్ళ తర్వాత తీసుకుంటా స్వామి అని దండం పెట్టుకుని వదిలేయాలి. అంటే వడ్డీ వస్తుంది. చాలామంది గోవిందా అని అంటే పోయిందే గోవిందా అంటారు. కాదు, వడ్డీతో సహా వస్తే గోవిందా అన్నారు. సో నీకు వడ్డీతో సహా కన్ఫర్మ్గా వస్తుంది. కాకపోతే 5 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు టైం ఇస్తే వడ్డీతో సహా వస్తుంది. ఒక 5 ఏళ్ళ క్రితం ఎంత ఉండేనండి గోల్డ్? 40,000 30,000 ఉండే 5 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఎంత అయింది? 1 year బ్యాక్ కూడా ఇంత లేదు కదా. 1 year బ్యాక్ 80,000 ఉండే. 1 year లోపల సుమ్మని లేచిపోయింది, అంతే, సగం అయిపోయింది. సో బంగారం ఎప్పటికైనా ప్రయోజనమే, వెండి ఎప్పటికైనా ప్రయోజనమే. కాకపోతే మీరు స్టాక్ మార్కెట్ రూపంలో అంటే అథెంటికేటెడ్ కొటాక్ నియో, లేకపోతే ఏంజిల్ 1, లేకపోతే గ్రో యాప్, ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. ఇవి సెబీ రిజిస్టర్డ్ యాప్లో చక్కగా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఎంటర్ చేసుకోండి. ఒక్కసారి ఎవరైనా మంచి తెలివైన వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి. లేదంటే ఎవరైనా బ్యాంక్ మేనేజర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా
వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా పెట్టాలో కూడా చెప్తారు. మ్యూచువల్ ఫండ్లు ఈటీఎఫ్లలో కూడా పెట్టొచ్చు. మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్లో పెట్టొచ్చు. సో అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించి పెట్టుబడులు పెట్టుకోండి. కాకపోతే మోదీ గారు ఏం చెప్పారు అని అంటే బంగారం కొనకండి అని క్లియర్గా చెప్పారు మోదీ గారు. కాబట్టి ఆయన మాట ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ 10% పడే వరకు పెట్టుబడి పెట్టద్దని చెప్తాను. అప్పుడు తర్వాత పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఈ మధ్య ఒక సినిమా చూపించారు. ఏది మన రామన్ గారు అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ ఉన్నప్పుడు మన దేశానికి 1991లో ఏ విపత్తు వచ్చింది, దాన్ని రామన్ గారు ఎట్లా ఓవర్కమ్ చేశారని ప్రైమ్లో ఒక మూవీ వచ్చింది గవర్నర్. అది చూసిన తర్వాత బంగారానికి ఇంత వాల్యూ ఉందని అనిపించింది అనమాట. మీరందరూ కూడా మూవీ చూడండి, గవర్నర్ మూవీ చూడండి, బంగారం యొక్క వాల్యూ తెలుస్తుంది. మన హౌస్ హోల్డ్స్, మన ఇండియన్ హౌస్ హోల్డర్స్ ఎవరైతే ఇల్లాళ్ళు ఉన్నారో స్త్రీమతులు, వాళ్ళే నిజమైన పెట్టుబడిదారులు. కాబట్టి కొనుక్కోండి, బంగారం ఇష్టం వచ్చినంత కొనుక్కోండి, ఏం పర్వాలేదు. కాకపోతే ఆభరణాలు కొనకండి. బిస్కెట్ కొని లాకర్లో భద్రంగా పెట్టుకోండి. ఎక్కడ పెట్టామని ఎవరికి చెప్పకండి. అది చెప్తే ప్రాణహానే. ఫ్యూచర్ భవిష్యత్తు కూడా చెప్పారు గురుగారు. నిజంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇప్పుడున్న లైఫ్ టైంని ఎలా ఎంజాయ్ చేయాలి అంటే కనిపించేసింది మీరు చెప్తుంటే ఫ్యూచర్ మొత్తం. కాకపోతే ఈ పెట్టుబడికి నేనైతే ప్రైస్ రేంజ్ చెప్పాను, ప్రైస్ కూడా చెప్పారు. గోల్డ్ 1,35,30 నుంచి 35 వరకు లోపల ఎప్పుడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే ఈ 2026కి ఈ ప్రైస్ అంతే. ఓకే, 26 వరకే. అది కూడా నాకు తెలిసి నవంబర్ వరకే. నవంబర్ తర్వాత ఇంకా ప్రైస్ ఉండదు, ఇంకా దొరకదు ఆ ప్రైస్. సిల్వర్ అయితే కనుక 2,10,000 దగ్గర నుంచి 2,25,000 ఈ మధ్యలో సిల్వర్ పెట్టుబడి పెట్టుకోవచ్చు 1 kgకి. ఇంకా తర్వాత ఆ ప్రైస్ దొరకదు. నేను ఇదంతా ఈటీఎఫ్ ప్రైజే చెప్తున్నాను. మళ్ళీ దీనికి యాడ్ ఆన్స్ ఏవైతే మీరు దుకాణానికి వెళ్ళి కొనుక్కునే ప్రైస్ కాదు, ఇది జస్ట్ ఈటీఎఫ్ ప్రైస్ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టే ప్రైస్ చెప్తున్నాను నేను. ఓకే గురుగారు, మంచి అడ్వైస్ ఇచ్చారు. శ్రీమంత్.